రామకృష్ణపురు సింగరేణి ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని గుర్తింపు సంఘంగా చలామణి అవుతున్నటువంటి నాయకులు వేధింపులకు గురి చేస్తున్నటువంటి విషయం ఈరోజు మా దృష్టికి రావడం జరిగింది. దీన్ని ఎంక్వైరీ చేయడం కోసం ఈరోజు సిపిఎం పార్టీగా ఈ హాస్పిటల్లో రావడం, బాధితులతో మాట్లాడడం, ఇతర సిబ్బందితో మాట్లాడడం అనేది జరిగింది. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, గుర్తింపు సంఘ నాయకులు ఇక్కడ ఒక ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వర్కర్లందరినీ భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేటువంటి సిబ్బందిని కూడా బెదిరిస్తున్నటువంటి ఘటనలు ఈ హాస్పిటల్లో కనిపిస్తున్నాయి. మేము చెప్పింది వినాలి అన్నటువంటి పరిస్థితి ఈ హాస్పిటల్లో గుర్తింపు సంఘ నాయకులు వివరిస్తున్నారు. ఇక్కడ గుర్తింపు సంఘ నాయకులు స్పెషల్ అధికారులు కాదు, ప్రత్యేక అధికారులు కాదు, కానీ ఒక ఫిట్ సెక్రటరీకే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసి అతనికి అనేక సౌకర్యాలు కల్పించడం అంటే ఇది ఏ సంకేతాలు ఇస్తుందని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. తన దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఒక మహిళా సిబ్బందిని పట్టుకొని నువ్వేం చేస్తావని చెప్పి నానా బూతులు తిట్టినటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారికి ఆ బాధితురాలు ఫిర్యాదు చేసినా కూడా ఈరోజు వరకు చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోవడం మూలంగా తనను ఎవరు అడ్డుకోలేరు, తన మీద ఎవరు యాక్షన్ తీసుకోలేరు అన్నటువంటి ఒక ధైర్యంతో ఈరోజు అనేక మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డది అంటే ఇక్కడ ఎంత దుర్మార్గం జరుగుతుందో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీ టీఆర్ఎస్ పార్టీకి మీకు ఓట్లేసిన పాపానికి ఈరోజు ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవాలా అని సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. అందుకే వెంటనే మన ఈ చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వెంటనే జోక్యం చేసుకొని దీనికి బాధ్యులైనటువంటి ఫిట్ సెక్రటరీగా ఉన్నట్టు అతని పైన, అతని అనుచరుల పైన యాక్షన్ తీసుకోవాలి. అతని ఇక్కడ ఉన్నటువంటి మన ఆసుపత్రి అధికారి తాను నిర్లక్ష్యంగా వివరిస్తుంది. సిబ్బంది తమ సమస్యలను దరఖాస్తు రూపకంగా ఇస్తే కనీసం తీసుకోవడం లేదు. తన నిర్లక్ష్యం మూలంగా కూడా ఈరోజు ఈ ఘటన జరిగింది. అంటే తన హాస్పిటల్లో ఒక ఫిట్ సెక్రటరీకే ఇంత స్పెషాలిటీ కలిగినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఒక రూమ్ ఇవ్వడం అంటే నీ దృష్టికి రాలేదా, లేకపోతే మీరే కల్పించిలా అని ఈరోజు అందరికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని హాస్పిటల్లో ఉంటే ఇక్కడ డాక్టర్లు ఎమ్మెల్సీ రిపోర్ట్ రాసినా కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు రాలేదంటే, ఎంక్వైరీ చేయలేదంటే దీని వెనుక ఏం మతలబులు జరుగుతున్నాయి, ఈ కేసును ఎట్లా మాఫ్ చేయాలని చెప్పి చూస్తానులా అని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఈరోజు అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఇంత జరుగుతున్నా కూడా దీన్ని అరికట్టకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఇతర ప్రజా సంఘాలు కలిపి ఈ హాస్పిటల్ ముందు కానీ లేదంటే జిఎం ఆఫీస్ కాడ కానీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.